కోసం చేశానమ్మా, మీరేం భయపడకండి, పంపించేస్తాను. ఇకపై బాబుని బయటికి తీసుకెళ్లాలంటే మాలాంటి వాళ్ళని ఎవరినైనా తోడు తీసుకెళ్ళు, అర్థమైందా? వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ప్రాబ్లం? ఏంటయ్యా? పిల్లాడితో ఉంటే అనుమానం వచ్చి తీసుకొచ్చాను సార్. ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళ అబ్బాయి అని తెలిసింది, అందుకే పంపించేస్తున్నా. ఫోన్ చేసి కనుక్కున్నారా? నంబర్ ఎవరిచ్చారు? తనే కదా, సెటప్ చేసి ఉండొచ్చుగా. ఇదేనా మీరు చేసే డ్యూటీ? వెళ్ళండి, ఇంటికి వెళ్ళి కనుక్కొని రండి. సార్ నేను ఊరికొచ్చిన మొదటి రోజే మా ఇంటికి పోలీసులు వస్తే బాగుండదు. చెప్పించు కొడతా. ఏం డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నావు? దూరం ఉండు, దూరం. మీరెళ్ళండి సార్. సరే సార్. అటు చూడమ్మా, నీకోసం యూనిఫామ్ వదిలేసి మఫ్టీలో వెళ్తున్నారు. మర్యాదస్తుడు కదా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? నువ్వు చూసే చూపు చూస్తుంటే నేనొక్కడనే తప్పు చేస్తున్నట్టు భయం వేస్తుంది. ఏంటి ఎక్స్ప్రెషన్స్ తోనే చంపేస్తున్నావంటే? మనిద్దరం ఓ 10 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడుకోవాల్సిందే. ఏంటి సార్, నా కొడుకు ముందులా మాట్లాడుతున్నారు మీరు? సార్, అన్నీ నేనే చూసుకోవాలంటే ఎలాగయ్యా? ఎరా బాబు, ఎల్రా. ఈ బుడ్డోన్ని పక్క సందులో టీ కొట్టుకు తీసుకెళ్ళి మా పై ఆఫీసర్ బెర్లిన్ సార్ చెప్పారని చెప్తావుగా. చెప్పి ఒక టీ 2 బటర్ బిస్కెట్లు ఇప్పించు. బాబు, పక్క కొట్లో టీ చాలా బాగుంటుంది. అంతేకాదా, టీలో బటర్ బిస్కెట్లు ముంచి ముంచి తిన్నావనుకో ప్రాణం లేచొస్తుంది. రెండేంటి, నీకెన్ని కావలిస్తే అన్ని బిస్కెట్లు తిను. మెల్లిగా తృప్తిగా తిను, అప్పుడే కదా ఒంటికి బలం వచ్చేది. మరేమో ఆ టీ కొట్టు మావ నన్ను ఏమైనా తిట్టాడనుకో, వచ్చిన తర్వాత చెప్పాలే, అర్థమైందా? వెళ్ళు నాన్న. ఇదిగా నువ్వు కూడా తాగి రాకయ్యా టీ. నీ నాన్నకి నేను వేరే బిస్కెట్ ఇస్తా, వెళ్ళు. చూడు, వచ్చిన మొదటి రోజే మీ అబ్బాయికి ఓసీలో టీ బిస్కెట్లు ఏర్పాటు చేసి వాడి దగ్గర మార్కులు కొట్టేశావు. నువ్వు మహర్జాతకురాలివి. నీ పేరేంటి? మాణిక్యం. ఆ పేరు చెప్పిన ఆవేశానికి అడ్డుకట్ట వేయకు. వేరేదో పేరు పెట్టుకుంటావుగా, నిక్కునేమో. శిల్ప. శిల్ప. అరే, సూపర్ పేరు పెట్టుకున్నావు. నేను కూడా ఆవిడ యోగా డివిడీలు అవి చూసి బాడీని ఫిట్ గా పెట్టుకోవాలని ట్రై చేశా. ఎక్కడ కుదురుద్ది? బోల్డ్ పనులు నచ్చినా నచ్చకపోయినా చేస్తూనే ఉండాలి. సార్, స్కూల్ టైం అవుతుంది సార్, వెళ్ళాలి సార్. నీకు తెలుసు కదమ్మా ఎంత టైం పట్టిద్ది. అలా అంటే ఇలా అయిపోద్ది. అంతా నీ ప్రతిభ మీద ఆధారపడింది. ఆ ప్రతిభంతా ఒక్కటి కూడా దాచకుండా చూయించు. నా బాడీ ఒక ప్లే గ్రౌండ్ అనుకుని నీకొచ్చిన ఆటలన్నీ చూపించే. పగడిపూట ఎందుకు సార్? ఆనందానికి పగలు రాత్రి ఏంటయ్యా, అందుబాటులో ఉన్నప్పుడే చూపించాలి. దండందుకో. ఏం శిల్ప, కవిత్వంలా ఉంది కదా, అంత నీ వల్లే. అయ్యా, ఎవరైనా వస్తారేమోనయ్యా? అన్నీ చూసుకునేవాడేనయ్యా పోలీసు, అందుకేగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. అది మనకు వర్తించదా? వెళ్ళి నువ్వు ఆ జాబ్ చెయ్యి. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్.
ప్లీజ్. శిల్ప 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 శిల్ప. పోలీస్ అంటే లాఠీతో కొట్టేవాడేనా? అప్పుడప్పుడు ప్రేమ చూపెట్టేవాడు కూడా. లోపల పొంగుతున్నదంతా నీ ముందెలా వెళ్ళకపోతానో చూడు. శిల్ప బెర్లిన్ బెర్లిన్ శిల్ప షెర్లిన్ బిల్పా బిల్పా షెర్లిన్. బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వలస్. కూర్చో కూర్చో. ఏంటి ఫైల్ మీద సంతకం పెడుతున్నావా? కింద కూర్చోమ్మా. ఏంటలా కూర్చున్నావు? ఏమీ తెలియదా? మరి ఆ మైకురల్లా నటించుకో. నిజంగా నీకేం తెలీదా? ఫ్రెష్ పిజ్జా. మోకాల మీద కూర్చోమ్మా. ఇచ్చే నాకే ఇబ్బంది లేదు, తీసుకోవడానికి నీకేంటి ఇబ్బంది? అంతా నా అదృష్టం అనుకుంటాను. ఏంటయ్యా, పై అధికారిని అన్ని కోణాల నుంచి చూడాలనుకోవడం కరెక్టే, కానీ నన్ను ఈ కోణంలో కూడా నువ్వు చూడాలనుకుంటున్నావే. నువ్వు మామూలు ఉండేవి కాదయ్యా. తలుపేయవయ్యా, సిగ్గేస్తోంది. రాములు రాములా నన్ను ఆగం చేసిందిరో. రాములు రామురా. ఏ నానా లోపల గట్టిగా కొట్టారా? మరి నువ్వేం చేసావు? కొరికేశాను. చూపు నానా. హైఫై హైఫై హైఫై. యాక్చువల్లీ ఈరోజు మనం చాలా కూల్గా ఉన్నాం కదా. నిన్నటి వరకు ఎందుకు మనం చాలా చీప్గా బిహేవ్ చేసాం? తెలియదు, ప్రెషర్ వల్లే. ఎన్ని రోజులు ఎట్లనైనా నేను ఇంప్రెస్ చేయాలని నాకు. నేనంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల నాతో అడ్జస్ట్ అయిపోవాలని నీకు ప్రెషర్. ఇప్పుడు ఆ ప్రెషర్ లేదు, ఎందుకంటే ఇంకా సేపట్లో విడిపోతున్నాం కదా. నేను పర్ఫెక్ట్గానే కాదు, నీలాంటి ఉత్తమరాలకి. చూడు, ప్రెషర్. ఇసొంటి పెద్ద ఫ్యామిలీలలో రెగ్యులర్గా జరుగుతాయి. నీకు తెలుసా, వాళ్ళు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. నా బిహేవియర్లో ఏమైనా మార్చుకోవాలన్నా చెప్పు, ట్రై చేస్తా. అట్లీస్ట్ నెక్స్ట్ మ్యారేజ్ కన్నా వర్కౌట్ అవుతుంది. అటువంటిది ఏం లేదు. నేను చేసిన తప్పులేమైనా ఉంటే చెప్పు, సరిదిద్దుకుంటా. నువ్వు స్నానం చేసి వచ్చాక బాత్రూమ్ మొత్తం మా దరిద్రంగా ఉంటుంది. నీట్నెస్ మెయింటైన్ చేయవు, సౌండ్ చేస్తూ తింటావు, టీచర్ల దరిద్రంగా తాగుతావు. ఇంట్లో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అదే టీషర్ట్తో ఎందుకుంటావు? కంఫర్టబుల్గా ఉంటుంది. నువ్వు పడుకుంటే చాలు కొరకు పెడతావు. ఎప్పుడు చూసినా షూస్ బ్యాగ్స్ అంటూ చంపుతుంటావు. నేను చేసుకున్న తర్వాత షాపింగ్ చేయడం తగ్గించేస్తాను. నేను వండి పెట్టిన ప్రతిదానికి ఏదో పేరు పెడతావు. నువ్వు ఒక్కసారి కూడా మా అమ్మలో వండి పెట్టలేదు. అలాంటప్పుడు మీ అమ్మలాంటి దాన్ని చూస్ చేసుకోవాల్సిందే. ఎప్పుడు మూతి ముడుచు కూర్చుంటావు. ఏంది అంటే ఏం చెప్పు, కానీ దాంట్లో ఏదో మతలబు ఉంటుంది. ఇంకోసారి అడగచ్చుగా. నీకు ప్రేమ ఉంటే అడిగేవాడివి. నువ్వు చేసింది రైటు, మిగిలిన వాళ్ళందరూ తప్పుడు గలని ఉద్దేశం. అదే నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. మా నాన్న ఊరి నుంచి వచ్చినప్పుడు బాత్రూంలో ఎందుకు ఫ్లష్ చేయలేదు? అది నువ్వు నేను అనుకుంటే ఎట్లా? ఓ అయితే అది మా నాన్న అయి ఉంటాడులే. ఓకే ఓకే. గట్లయితే మీ నాన్న ఏం చేసినా ఓకేనా? నీ డ్రాయిడ్ తీసి డోర్కి తగిలిస్తావు, అది 8 షేప్లో. అందుకే ఇప్పుడు వేసుకుంటలేను కదా. నువ్వు నన్ను ఏంటి గీంటి అని అరుస్తావు. అయితే ఏంది? ఎక్స్క్యూజ్ మీ, సారీ, ఇలా బుజ్జగించి మాట్లాడవే తెలియదు నీకు.
రే సచినాక కూడా చంపుతున్నావు కదరా. మంచోని పట్టుకున్నావు, సచినా కూడా వదులుతలేడు కదా. నేను ఇంక అస్సలు నీతో ఉండలేను. పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉంటున్నావు. నాకు కూడా మస్తు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అబ్బా ఆశ్చర్యంగా ఉంది. ఎంతమంది ఏంటి? లేదు, ఏం లేదు. పర్వాలేదులే, చెప్పు. ఏమనుకోనులే, ఎలాగో బ్రేకప్ అయిపోతున్నాం కదా. హలో, మీరు ట్రాక్ మీదకి ఎక్కించిన డెడ్ బాడీస్ లో ఇది ఎన్నో నంబర్ మేడం? తప్పు మీద తప్పు చేస్తున్నారు మీరు. ఫోన్ ఒకసారి సారికి ఇవ్వండి. ఈయనే పాస్పోర్ట్ చెకింగ్ కోసం వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్. బెర్లిన్, మీరు నన్ను ఫాలో అవ్వండి. అమ్మా, మీరు వెంటనే అడ్వాన్స్ పే చేస్తే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఎంత లోతుకెళ్ళిందో తెలియదు, స్పైనల్కి టచ్ చేస్తే మాత్రం కాంప్లికేట్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేయొద్దు, ఓకేనా? మీరు డబ్బుల గురించి ఆలోచించకుండా ప్రొసీజర్ స్టార్ట్ చేయండి డాక్టర్. రిసెప్షన్ దగ్గర కౌంటర్ ఉంది కదమ్మా, అక్కడ అడ్వాన్స్ పే చేసి రండి. మేము ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేసే లోపల మీరు అడ్వాన్స్ పే చేసుకొని రండి. ఇప్పుడు అడ్వాన్స్ కట్టలేను డాక్టర్. సరే అమ్మా, ఎవరిని ఇంటికి పంపించి తెప్పించండి. నిజం చెప్తున్నాను, ఇంట్లో కూడా డబ్బు లేదు డాక్టర్. ఇన్సూరెన్స్ ఉంది కదా. ఇన్సూరెన్స్ కట్టగలిగే స్తోమత లేదు ఇది డాక్టర్. కొంచెం రిస్క్ సార్. అక్కడికి వెళ్లేలోగా నా బిడ్డ నాకు దక్కుతాడా? ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. అమ్మా, మీరే తీసుకొచ్చారు. ప్రాబ్లం ఏంటి, ఏం ప్రొసీజర్, ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఎలా చెప్పగలుగుతాం? దయచేసి మీరు టైం వేస్ట్ చేయకండి. యాక్చువల్లీ సారీ సారీ సారీ. నాన్న, నీకేం కాదు, నేనున్నానుగా, నేను కాపాడుకుంటాను కాపాడుకుంటాను. డాక్టర్ 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 డాక్టర్, మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. మీనాక్షి మీనాక్షి, బాబు తీసుకెళ్ళండి. ప్లీజ్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. మా నా చేతిలో ఏం లేదమ్మా, నేనైతే ఫ్రీగా చేసి పెట్టేవాడిని. అంతే కాదమ్మా, ఆపరేషన్ థియేటర్ అని మందులని చాలా ఉన్నాయమ్మా. హలో, నా పేరు లేనండి, కౌన్సిలర్ గారి ఫ్లాట్స్ లో పైన ఉంటాం. నా బిడ్డకి ప్రొసీజర్ స్టార్ట్ చెప్పండి డాక్టర్ గారికి చెప్పండి. నేను ఎలాగైనా డబ్బులు తీసుకొచ్చి కట్టేస్తాను. ప్లీజ్ ఒకసారి చెప్పండి డాక్టర్. 3వ వార్డులో. డాక్టర్ ఒక్క నిమిషం ఆగండి. డాక్టర్, నా కిడ్నీ అమ్మేయచ్చు కదా, దానికి ఎంతో కొంత వస్తుంది కదా. టిష్యూ ఎవరికి మ్యాచ్ అవుతుందో చెప్తే అప్పుడే వచ్చి కిడ్నీ ఇస్తాను. నా బిడ్డని కాపాడిన వాడు రుణం నేను అమ్మా, ఉంచుకోను. ఇది అలాంటి హాస్పిటల్ కాదమ్మా. ఎంతమంది మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు? అమ్మా, మీ వార్డుకి వెళ్ళండి. అయ్యో, ఎంతమంది ఉన్నారు, ఎవరైనా నా బిడ్డని కాపాడొచ్చు కదా. ఒక్కళ్ళే అవసరం లేదు, తల ఒక 100 రూపాయలు వేసుకున్నా నా బిడ్డ బతుకుతాడు కదా. మీ బిడ్డలకి ఇలా జరుగుంటే నేను తప్పకుండా డబ్బులు ఇచ్చేదాన్ని తెలుసా. నా దగ్గర నా ఆఖరి రూపాయి కూడా ఇచ్చేసేదాన్నమ్మా. నేను కూడా అదే చేస్తున్నా. నువ్వు మనుషుల్ని అడుగుతున్నావు, నేను దేవుణ్ణి అడుగుతున్నా. నువ్వు నీ బిడ్డ కోసం అడుగుతున్నావు, నేను అందరి బిడ్డల కోసం అడుగుతున్నా. రా, నా దేవుడి దగ్గరికి రా. ఇక్కడ జరుగుతున్నదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? ఎంత వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం లేదా? నీ దేవుడి గురించి ప్రచారం చేసుకునే సమయం అయింది. నువ్వే తిన్నగా ఉంటే నాకీ కర్మ ఎందుకు వస్తుందయ్యా? నీ బిడ్డని కాపాడుకోవాలంటే డబ్బులు కావాలయ్యా. ముందు వెళ్ళి ఆ ప్రయత్నం చేయి. మీనాక్షి, నువ్వు నా పని మీద ఉండు. సారీ డాక్టర్, సారీ డాక్టర్. అమ్మా, నాకు హెల్ప్ చేయాలి ఉందమ్మా, కానీ నాకు ఆ పవర్ లేదు. మరి ఎవరితో మాట్లాడితే పని అవుతుందో చెప్పండి. చీఫ్ డాక్టర్ అమ్మా. పేరేంటి? ఎంఎస్వి గారు. MSV. మెయిన్ బ్లాక్ అమ్మా, ఆ లెఫ్ట్కి వెళ్ళండి, హెల్ప్ చేస్తారు మీకు. మీరు ప్రొసీజర్ ముందు మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి మాట్లాడరండి అమ్మా. డాక్టర్, ప్లీజ్. ఇంకా అలాగే చూస్తూ నించున్నావేంటయ్యా? వెళ్ళి డబ్బు కోసం ప్రయత్నించు పో. మీనాక్షి, నువ్వైనా పని మీద ఉండు. మీనాక్షి